పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో 135వ వర్ధంతిని మన స్థానిక మక్కల్లో జరుపుకోవడం మనందరికీ శుభపరిణామం. జ్యోతిరావు పూలే అంటే ఒక వ్యక్తి కాదు, ఒక యుగ పురుషుడు. భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆనాడు అగ్రవర్ణాలు కానీ అగ్ర కులాలు కానీ పెత్తందారి వ్యవస్థలో కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే బహుజనులు ఉన్నారో వాళ్లకు విద్యను దూరం చేసి బహుజనులు ఎవరైనా సరే విద్య నేర్చుకుంటే నేరంగా పరిగణించి మన అందరి సమాజాన్ని, బహుజన సమాజాన్ని విద్యకు దూరం చేసినటువంటి పెత్తందారులు కానీ అగ్ర కులాలు కానీ అగ్ర వర్ణాలను కానీ వాటన్నింటినీ సామాజికంగా ఎదుర్కొని నేడు బహుజనులు ఈ దేశంలో చదువుకుంటున్నారు. ఈ దేశంలో ఒక్కొక్కరు ఉన్నతమైన స్థానాలు ఈరోజు బహుజనులు ఉన్నారు అని అంటే దానికి మాత్రం ఆద్యం పోసింది మాత్రం మన జ్యోతిరావు పూలే. తను చిన్న ఉన్నప్పుడు ఆనాటి పరిస్థితులలో బహుజనుడికి చదువు అనేదే లేదు, అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు, చదివితే పెద్ద నేరం. అటువంటి సందర్భంలో తన తండ్రి గారు స్కూల్కి పంపించినప్పుడు ఎంతో శ్రద్ధతో సమాజానికి ఈ చదువు ఎంత అవసరం ఉందో అని చెప్పేసి ముందు తను ఒక క్షుణ్ణంగా చదవడం ప్రారంభించింది. ఈ చదువుకునే క్రమంలో ఆనాడు ఉన్నటువంటి సమాజంలో కుల పెద్దలు కానీ అగ్రవర్ణాలు కానీ అగ్ర పెద్దందారులు కానీ నీ కొడుకు చదువరాదు, చదివితే నీ కొడుకు నీ మాట విననట్లు అవుతాడు, నిన్ను లెక్క చేయనట్లయితాడు, సంప్రదాయానికి విరుద్ధంగా నీ కొడుకు ప్రవర్తిస్తున్నాడు సమాజంలో అని చెప్పేసి కొంతమంది ఒత్తిడి వల్ల వాళ్ళ తండ్రికి ఒత్తిడి తీసుకురావడం వల్ల జ్యోతిరావు పూలే చదువుని మాన్పించడం జరుగుతూ ఉంది. చదువు మీద ఉన్నటువంటి శ్రద్ధతో జ్యోతిరావు పూలే రోడ్డు మీద ఉన్నటువంటి ఏ చిన్న కాగితం ముక్కను కూడా తీసుకొని చాలా శ్రద్ధగా చదవడం ప్రారంభించినప్పుడు ఈ యొక్క విధానాన్ని చూసిన తన తండ్రి, నా కొడుకుకు నేనే విద్యను దూరం చేశాను, నేను ఎంత పాపం చేస్తాను అని చెప్పేసి ఎవరు ఏమొచ్చినా సమాజంలో ఎటువంటి ఒత్తిడులు వచ్చినా కూడా లెక్క చేయకుండా జ్యోతిరావు పూల్ని మళ్ళీ స్కూల్ చదవడానికి పంపించడం జరుగుతూ ఉంది. మరి తన తండ్రి ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని చదువు విషయంలో చాలా చక్కగా చదివి ఈ సమాజానికి ఏదైతే కావాలనో ఆ జ్ఞానాన్ని మొత్తం కూడా ఒక చదువు ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి చాలా శ్రద్ధగా చదువుకున్న తర్వాత జ్యోతిరావు పూలే గారికి 9 సంవత్సరాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారిని తీసుకొచ్చి తన తండ్రి వివాహం చేయడం జరుగుతుంది. ఆనాటి కాలంలో ఆడపిల్లలకు చదివేలేదు, వాళ్ళు ఒంటి నుంచి బయటికి రావడమే కష్టం. ఆడపిల్ల 4 గోడల మధ్య నలిగిపోయే ఒక వస్తువులాగా చూసేవాళ్ళు. అటువంటి సమాజంలో జ్యోతిరావు పూలే గారు తన భార్యకు మొదటగా చదువు నేర్పి ఈ దేశానికే తొలి మహిళా ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన ఘనత కూడా మహాత్మా జ్యోతిరావు పూలే. తన భార్యకు చదువు నేర్పడంతో పాటు చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఈ సమాజానికి చదువు చాలా అవసరం. ఈ చదువు లేకపోవడం వల్లనే బహుజనులు చదువుకోలేక అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకోలేక పెద్దందారుల వ్యవస్థకు కానీ అగ్రవర్ణాలు కానీ అగ్ర కులాలకు వాళ్ళ కింద నలిగిపోయినటువంటి బతుకులలో మార్పు రావాలంటే మాత్రం ఖచ్చితంగా బహుజనులకు చదువు విద్య అనేది ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి తను పూణేలో మొట్టమొదటిసారిగా బహుజనుల కోసం ఒక పాఠశాలను ప్రారంభించడం జరుగుతుంది. ఆ రోజు పాఠశాల ప్రారంభించినప్పుడు కూడా సమాజంలో ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్లు జ్యోతిరావు పూలే మీద తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అగ్ర కులాలు అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో జ్యోతిరావు పూలే గారిని చంపమని 2 వ్యక్తులను కూడా పంపించడం జరుగుతుంది. మహార్ మాంగ్ అనే 2 వ్యక్తులను జ్యోతిరావు పూలేను చంపిరండి, మీకు తగినటువంటి బహుమతులు కానుకలు నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఎరవేసి పంపించడం జరుగుతుంది. చంపడానికి వచ్చినటువంటి ఆ 2 వ్యక్తులు మహంగర్లు కానీ మాంగులు కానీ చూసి జ్యోతిరావు పూలే గారు దొంగలను కూడా విద్య వైపు తిప్పినటువంటి ఘనత ఆయన. మీరు ఎవరి కోసం వచ్చిండ్రు, నేను ఎవరి కోసం పాటుపడుతున్నా, మన బహుజన సమాజం దూరం ఉంది, వాళ్ళు ఎంతసేపు మనం చదువుకుని ఒక అడుగు ముందుకు వెళ్దామని అంటే మనల్ని సమాజానికి దూరం చేసి మన మీద ఎంతసేపు ఉన్న విక్రమ్ చెలాయించే విధంగా ఆనాడు అగ్రవర్ణాలు కానీ అగ్ర కులాలు నడుస్తున్నటువంటి తీరును ఆ చంపడానికి వచ్చినటువంటి 2 వ్యక్తులకు కూడా వివరిస్తే, అయ్యా మేము తప్పు చేసినాం, మేము ఒక మహాత్ముని చంపడానికి వచ్చినాం, ఈ మహాత్ముని చంపితే నేడు దేశంలో నేను దేశ చరిత్ర హీనుడిగా మిగిలిపోతానని చెప్పేసి జ్యోతిరావు పూలే గారి కాలు పట్టుకొని, అయ్యా నేను తప్పు చేసిన, నువ్వు నడిచే బాటలోనే నేను చివరి శ్వాస వరకు ఉంటూ
ఈ యొక్క ఆశయాలను కానీ ప్రతి విషయాన్ని కానీ నేను సమాజంలో తీసుకుపోతానని చెప్పి చివరి వరకు నమ్మకమైన వస్తువులు నమ్మకమైన వ్యక్తులుగా జ్యోతిరావు పూలే గారికి మరణం జరుగుతూ ఉంది. ఇంతటువంటి మహనీయుడు రాను రాను సమాజంలో మొదటిగా పాఠశాల ప్రారంభించినప్పుడు జనాలు లేరు, విద్యార్థులు లేరు. విద్యార్థులు లేకపోతే చుట్టూ ఉన్న సమాజం కూడా హేళన చేసి వీడు ప్రారంభించినటువంటి చదువుకు ఎవరు రావట్లేదని చెప్పేసి హేళన చేయడం జరుగుతుంది. అయినా కూడా వాళ్ళ ఒత్తిళ్లను తట్టుకొని అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని బహుజనులను అందరినీ కూడా ఒక దగ్గర కూర్చి చదువు ప్రారంభించడం జరుగుతుంది. ఒక్క పాఠశాలతో ప్రారంభమైనటువంటి తన నేర్పించాల్సిన విద్య రాబోయే కాలంలో పూణే నగరం అంతా మొత్తం విస్తరించే సమయంలో ఈ యొక్క సమాజం జీర్ణించుకోలేక అయ్యో వీడు ఏదో చేసేస్తున్నాడు, వీడికి ఎట్లయినా సరే వీడికి ఒక చెడ్డ పేరు చేయాలి, వీడికి ఒక ముద్ర వేయాలి, వీడిని ఎక్కువ తిరిగి నాశనం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో పునరుద్ధరణలు చేసినా కూడా జ్యోతిరావు పూలే ఎక్కడ కూడా బెదరకుండా తను ఏదైతే ఆశయ స్థాపన కోసం ప్రారంభించిండో దాన్ని మాత్రం నిర్విరామంగా తను చివరి శ్వాస వరకు కూడా ఆ యొక్క ఆశయాన్ని కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగానే సమాజంలో అంటరాని వాళ్ళు పెద్దవాళ్ళకు మధ్య జరుగుతున్న సామాజిక సంఘర్షణలను కూడా సమాజంలో రూపుమాపాలని చెప్పి సత్యశోధక సమాజాన్ని స్థాపించి దాని ద్వారా ఈ సమాజంలో ఎన్నో ఉన్నటువంటి విషయాలను ఎన్నోసార్లు పోరాడి తన చివరి శ్వాస వరకు కూడా ఈ యొక్క భోజనాల కోసమే పోరాడడం జరిగింది. ఇంకో మహత్తరమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే వారసత్వాన్ని కోరుకుంటారు. కానీ తను వారసత్వం కాదు నాకు కావాల్సింది నా బహుజనులు, రాబోయే తరాలు, రాబోయే భవిష్యత్ తరాలు కూడా వాళ్ళే నా బిడ్డలు, వాళ్ళే నా సంతానం అని చెప్పి సంతానాన్ని కూడా ఎడనరిగి మన యొక్క భోజనాల కోసం పాటుపడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి ఇంతటి మహనీయుని చరిత్ర మొత్తం కనుమరుగు చేసేసింది. ఈయన చరిత్ర బయటికి రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి సోదరులారా, భోజనమైనటువంటి మనం ఇక్కడి నుంచి అయినా కూడా జ్యోతిరావు పూలే యొక్క చరిత్రను దిశల నలుమూలలా కూడా విస్తరింపజేసేందుగా అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా నేను కోరడం జరిగింది.